వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలోని పెద్దబొడ్డు వెంకటారాయపాలెంలో కోరంగి మల్లాడి సత్యలింగ నాయకర్ భవనంలో 111వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు, ముఖ్య అతిథులు మల్లాడి సత్యలింగ నాయకర్ చేసిన సేవలు, దానాలు నేటికి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తుగా కాకినాడ జిల్లా పేరును MSN పేరుగా మార్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి వాడ్రేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మి, నూకరాజు పాల్గొన్నారు. జరుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో గొప్పగా ఆ మహానీయుడి కోసం కొనియాడుతున్నారు. దయించి మీరు MSN గారు పేరు పెట్టాలి సార్. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తున్నాం, బహిరంగ సభలు పెడుతున్నాము. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పేసి మా యొక్క వాదన. ముందుకు వెళ్ళి మరి అందరూ కూడా మంచిగా చదువుకొని ఆయన యొక్క ఆశయాల్ని మరి తప్పనిసరిగా సిద్ధించే విధంగా తయారవ్వాలని చెప్పేసి సదా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూలో జరిగిన కల్తీ ఘటన హిందూ మత విశ్వాసాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఖండిస్తూ అభనాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తుల్లో నెయ్యి కల్తీ జరిగిందని, అదే నెయ్యితో లడ్డూలు తయారు అయినట్లు వెల్లడైందని తెలిపారు. వైసీపీ పాలనలో టీటీడీ నిబంధనలు సడలించి తిరుమల పవిత్రతను భంగం చేశారని విమర్శిస్తూ కల్తీకి బాధ్యులు తప్పు ఒప్పుకుని శ్రీవారిని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. రాజకాలు చేసిందే కాక మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తున్నారు. తప్పు చేసింది మళ్ళీ తప్పుకొచ్చడానికి మరో తప్పు చేస్తూ లడ్డు కల్తీ జరగట్లేరని ప్రచారం చేసుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు అబద్ధాలు మీ ఇష్టము. మీరు కానీ ఇంకోసారి అబద్ధాలు ప్రచారం చేశారంటే తిరుమల వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించినప్పటికీ మీరు ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ పోతుంటే రాబోయే కాలంలో పరిశుద్ధ కలిగినటువంటి మన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం గత 5 ఏళ్లలో మన జగనన్న ఏ విధంగా అవినీతి చేశాడు, ఏ విధంగా కల్తీ చేశాడు అనేది ఇప్పుడు బయటపడి మన ప్రజల యొక్క ఆ భక్తి వైరాగ్యం అనేది ఎంతో దెబ్బతింటుంది. ఇందుకు కారణమైనటువంటి జగనన్న ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది. దీనికి అందరూ క్షమాపణ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ఎంతో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగింది. అది సిట్ అధికారులు ఈ రోజు బట్టబయలు చేశారు. జగన్ హయాంలో ఇలాంటి దుర్మార్గుల పాలన చేసినందుకు ప్రజల మనోభావాలు ఎంతో విధంగా దెబ్బతిన్నాయి. దీనికి ఆ దైవమే సాక్షిగా క్షమాపణలు కోరాలని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయ పునరుద్ధరణ చేస్తున్నారు. కావున శ్రీవారి భక్తులు తమ వంతుగా భావించి మీకు త్రోచిన విరాములు, ధన కానుక, వస్తువు ప్రేరణ రూపంలో ఇవ్వగలరని మిమ్ములను ప్రార్థిస్తున్నాము. QR ద్వారా విరామలు ఇచ్చేవారు పేర్లు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్లో కానీ వివరణములు ఆలయ పూజారికి తెలియజేయగలరు. దేవాలయము పునరుద్ధరణ భాగంగా జయ విజయాలు, రాతి విగ్రహాలు, శివలింగము, నందీశ్వరుడు ప్రతిష్ఠ చేయనున్నారు. అభివృద్ధి కొరకు ప్రతి ఒక్క భక్తుడిని విరాళాలు అడగడం జరుగుతుంది. కనుక సహాయం మీరు చేయగలరని మనవి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వరాయ. మణికంఠ శర్మ. నేను ఈ ఆలయానికి ప్రధాన అర్చకుడిని. మా నాన్నగారి పేరు ధర్మకర్త పండాత్మకుడు సుదర్శన శర్మ. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలం బాలాజీనగర్ వద్ద భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 49వ వెంకటేశ్వర వైభవ కళ్యాణోత్సవాలు ఘనంగా చేశారు. ఈ ఉత్సవాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరుగుతాయని ఆలయ కమిటీ వర్తక సంఘం సభ్యులు తెలిపారు. ఈ మహోత్సవాలను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి వందలాది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తుండగా వేద పండితుల సూచనలతో కోరిన కోరికలు తీర్చే స్వామి కళ్యాణం జరగడం ఆనందకరమని వారు పేర్కొన్నారు.
చీరాల వేటపాలెంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పంచాయతీ కార్యాలయ ఆవరణంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వీరభద్రయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు పోతురాజు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగిపర్తి బాలకృష్ణ, మండల మహిళా అధ్యక్షురాలు బుర్ర కవితతో పాటు కూటమి నాయకులు పాల్గొని గాంధీజీ అహింసా సిద్ధాంతాలు, స్వాతంత్ర్య పోరాటాల ప్రాధాన్యతను గుర్తు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వేటపాలెం టౌన్లో వేటపాలెం గ్రామ పంచాయతీలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. మహాత్మా గాంధీ గారు వేటపాలెంలో వారికి నడివరకు చూసాం మనం. ఆయన స్వయంగా నడిచి మన కూతవేడు దూరంలో ఉన్నటువంటి పెద్ద లైబ్రరీకి వచ్చి పరిశీలించి ఆ రోజు బ్రహ్మాండంగా ఉందని కితాబు ఇచ్చారు. ఆయన ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ఆ రాజకీయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు 78వ మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా వేటపాలెం పంచాయతీ ఆఫీసులోని గాంధీ విగ్రహానికి వేటపాలెంలో నాయకులందరూ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అట్లానే 1929వ సంవత్సరంలో వేటపాలెంలో గాంధీజీ గారు ఇక్కడికి రావడం జరిగింది. స్వాతంత్ర్యం కోసం ఒక్క గాంధీజీతో పాటుగా ఎంతో మంది దేశ నాయకులందరూ కూడా ఈ యొక్క మన స్వాతంత్రం రావడంలో కృషి చేసిన ఉంది. ఈ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడిన అన్ని విషయాలను కూడా నేటి తరం తప్ప తెలుసుకోవాలి. అందరికి బాపట్ల జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ పేదల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, సిఐటియు నాయకులు శరత్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవికుమార్, మహిళా నాయకులు పాల్గొన్నారు. జనవరి 30వ తేదీన ఆ మహనీయుడిని ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నాథూరామ్ గాడ్సే అనేటువంటి ఆయన చంపేసినటువంటి రోజు. ఈరోజు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలని ప్రజానీకం జరుపుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పిలిపించింది. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల దేశవ్యాప్తంగా ఉండేటువంటి వ్యవసాయ కూలీలకి పనులు లేనటువంటి రోజుల్లో కొంత ఉపాధి దొరికింది. మహాత్మా గాంధీ పేరు అనేటువంటిది మరుగున పడేలాగా చేసి రామ్జీ అనేటువంటి అర్థం వచ్చేలాగా, పేరు వచ్చేలాగా ఈ పథకాన్ని రూపొందించి చేస్తూ ఉన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి దేవస్థానంలో లడ్డూలలో కల్తీ జరిగిందన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కల్తీ జరిగిందని తేల్చి చెప్పకుండా కేవలం అనుమానాన్ని మాత్రమే వ్యక్తం చేశారని తెలిపారు. కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడిన తిరుమల లడ్డు విషయంలో అనవసరంగా రాజకీయ రాద్ధాంతం చేయడం బాధాకరమని, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ అంశాన్ని అతిగా రాజకీయం చేయడం తగదన్నారు. సిబిఐ తిరుపతి లడ్డు విషయంలో నెల్లూరు కోర్టులో దాఖలు చేసినప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు మేము పవిత్రం అయిపోయినాము, మాకు ఏ సంబంధం లేదు, అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు, కల్తీ జరగలేదు అనే విధంగా అఘాయిత్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. టీటీడీ బోర్డులో నిబంధనలు సవరించి సహకార డైరీలకు కూడా మరి అర్హత లేకుండా చేసి ఈ బోగస్ డైరీలు అనేటువంటి బోలేబాబా డైరీ లాంటి వాళ్ళకు అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇది 5 సంవత్సరాలు జరిగింది. ఏదో నెల 2 నెలలు జరిగితే టీటీడీ బోర్డుకు తెలియకుండా పోతుంది. కానీ 5 సంవత్సరాలు జరిగితే 250 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారము, 60 లక్షల కేజీలకు సంబంధించినటువంటి నెయ్యి కొనుగోలు వ్యవహారము, పైగా అది నెయ్యి రుచి మారిపోయింది, వాసన మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. వైసీపీ ప్రభుత్వం వస్తానే పేపర్లో, టీవీలలో వచ్చినప్పుడు అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మనం తొలగించాలని చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వస్తే ఆ విషయం ఆయన పత్రికాముఖంగా కూడా చెప్పినారు. దానికోసమే ఆయన్ను చీఫ్ సెక్రటరీ పదవి నుంచి తొలగించి ఆర్డీఓ స్థాయిలో ఉన్నటువంటి
పదవి ఇక్కడ చీరాల తెనాల దగ్గర ఒక అనామక సంస్థకు ఆయన నియమించడం జరిగింది. అంటే ఈరోజు టీటీడీ డబ్బులు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామంలో కొలువైయున్న కాలభైరవ స్వామి తీర్థ మహోత్సవాలు భీష్మ ఏకాదశి సందర్భంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. 7 గ్రామాల కమిటీ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ జాతరలో భక్తులకు సకాలంలో దర్శనం కల్పించడంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మల్లెపాలెం ఫిష్ మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 10,000 మందికి అన్న సంతర్పణ చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వ్యాపారస్తులు వాళ్ళ యొక్క సమ్మేళనంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి అలాగే మీరు వచ్చినటువంటి ప్రజలు ప్రసాదం తీసుకుని ఎంతో కొంత ఈ ప్రసాదానికి దానం ఇస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా ఆ కాలభైరవ స్వామి ఆరోగ్య ఐశ్వర్యములు ఇచ్చి సర్వదా కాపాడాలని చెప్పేసి మనసా వాచా కర్మ కోరుకుంటూ ఉన్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు చౌటపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. దేవిరెడ్డి సుభద్రమ్మ అనే వృద్ధురాలిపై మత్తుమందు చల్లి నగలు దొంగలించారు దుండగులు. మత్తు నుండి తేరుకొని చూడగా బంగారు గాజులు, సరుడుదండ, దాదాపు 8 తులాల బంగారం అపహరించారు. బాధితురాలు రూరల్ పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇచ్చారు. పౌడర్ చల్లి తన యొక్క గాజులను, గొలుసులను దాదాపుగా 7-8 తులాలు బంగారు అపహరించుకొని పోయినారు. కాబట్టి దీన్ని మళ్ళా పోలీసు వారు కానీ ప్రజలు కానీ అప్రమత్తమై ఇన్ఫార్మర్స్ ఎవరన్నా ఉన్నా కూడా తెలుసుకొని దయచేసి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. కొంచెం అన్కాన్షియస్లోనే ఉంది. ఏం కెమికల్ అన్న డాక్టర్స్ చెప్పలేమని చెప్తున్నారు. మార్నింగ్ వచ్చేంత వరకు తను ఒక అబ్జర్వేషన్లో ఉంచాలని డాక్టర్ గారు సలహా ఇవ్వడం జరగడంతో ఇక్కడే ఉంచాము. మళ్ళా తెల్లవారిన తర్వాత మార్నింగ్ తర్వాత ఒక డెసిషన్ తీసుకొని చెప్తామని చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu app
మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ టు న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం డీసిపల్లి ఎస్సీ కాలనీలో 2 గృహాలలో విజయవాడకు చెందిన స్పెషల్ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తిరుపతి జిల్లాకు చెందిన నల్లిపోగు తిరుమలేశు రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తుండగా వచ్చిన పరియోగాల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టగా కోర్టు ఆదేశాల మేరకు అతని బంధువులైన నల్లిపోగు శ్రీనివాసులు, నల్లిపోగు రమణయ్య ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు. పోగు తిరుమలేష్ అనే అతను ఆఫీస్ సబార్డినేట్గా ఎస్ఆర్ఓ ఆఫీస్ రేణుగుంట నందు పనిచేస్తున్నాడు. ఇతని పైన డిసప్రపరేషన్స్ అంటే అక్రమ ఆస్తులు విషయంలో కేసు రిజిస్టర్ అయింది. దీనికి సంబంధించి వీళ్ళ బంధువులు అనగా నల్లిపోగు శ్రీనివాస్ ఇంట్లో కూడా నాకు సెర్చ్ చేయమని కోర్టు సర్చ్ వారెంట్ ఇచ్చింది. ఈ విషయంలో వచ్చి మేము అతని ఇంట్లో సెర్చ్ చేశాము. సెర్చ్ చేసి పంచనామా నిమిత్తం మీడియా సమక్షంలో కొన్ని డాక్యుమెంట్స్ అవి తీసుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏ విషయం అని తెలుస్తుంది. ఇంకా ఏమైనా సోదాలు చేసే ఇల్లు ఉన్నాయి సార్? సోదాలు లేదండి, ఇచ్చిన సర్చ్ వారెంట్స్ 2 రోజులు ఉన్నాయి. సార్ ఒకటి నేను ఒకటి చేస్తాము. కావలి నియోజకవర్గంలో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాతూరులో వినాయక స్వామి టెంపుల్ వద్ద నివాసం ఉంటున్న రాజవరపు చంద్ర హాసన్ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చంద్ర హాసన్ BCA చదువుకున్నాడు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. పట్టణ సిఐ ఫిరోజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు ఉదయం కావలిపట్నంలో అక్కంబావి సెంటర్ వద్ద ఒక హ్యాంగింగ్ జరిగింది. రాజవరపు చంద్రహాస్ అనే ఒక 19 సంవత్సరాల యువకుడు అతను ఉండే ఇంట్లో బెడ్రూమ్కి ఇన్బోల్ట్ పెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయి ఉండటం. వాళ్ళ నాయనమ్మ గతంలో వాళ్ళ ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఇన్సలైస్లో చనిపోయి ఉండటం వల్ల కంపాషనేటివ్ గ్రౌండ్స్ కింద ఇతనికి జాబ్ రావాల్సి ఉంది. అది టెక్నికల్గా కొంత పెండింగ్లో ఉండటం అదొకటి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కొంత లివర్ డ్యామేజ్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యాడు. సో ఈ అనారోగ్య కారణాల వల్ల కానీ లేకపోతే ఈ మానసికంగా ఈ ఉద్యోగంగా రాలేదు అనే ఈ కారణాల వల్ల కానీ అతను సూసైడ్ చేసుకొని ఉండవచ్చు అని చెప్పి కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు. ఏదేమైనా కూడా కేసు నమోదు చేశాము. వాళ్ళ నాయనమ్మ లక్ష్మీదేవమ్మ ఇచ్చిన రిపోర్ట్ మేరకు దర్యాప్తులో మిగతా విషయాలు కూడా వాస్తవాలు. కావలి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్లో బాస్యం స్కూల్ సమీపం నుంచి మద్దూరుపాడు బైపాస్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అధికారులు పార్టీ నాయకులతో కలిసి పర్యవేక్షించారు. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ 22 కోట్ల రూపాయలతో భాష్యం స్కూల్ మొదలుకొని మద్దూరుపాడు సెంటర్ వరకు ఈరోజు 4 లైన్స్ రోడ్డుని పూర్తి చేయటం, అందులో సెంట్రల్ లైటింగ్ కూడా పూర్తి చేసిన వేళ రిపబ్లిక్ దినోత్సవం నాడు ఈ సెంట్రల్ లైటింగ్ని ప్రారంభించినటువంటి వేళ ఈ రోజున ఈ రోడ్డుని సందర్శించాలి. సాయంత్రం పూట సెంట్రల్ లైటింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో జాతీయ
వాదాన్ని పెంచే విధంగా ఈరోజు తెలుగు భాష పట్ల, తెలుగు దేశం పట్ల, తెలుగు రాష్ట్రం పట్ల ప్రపంచ దేశాలన్నీ మన రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే దానికి త్రిమూర్తులైనటువంటి నందమూరి తారక రామారావు తెలుగు గౌరవాన్ని పెంచితే, చంద్రబాబు నాయుడు గారు ఐకాన్ గా ఆంధ్రప్రదేశ్ విలువను ప్రపంచ దేశాలకు నలిపితే, ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికిన లోకేష్ గారి నాయకత్వంలో ఈ రోజు ఐటీ రంగం విస్తరిస్తుంటే ఆ కుటుంబాలని వాళ్ళని మనం ఆదరించడం, అభిమానించడం మన కర్తవ్యంగా తీసుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపిద్దామని చెప్పి ఈ సందర్భంగా కావాలి ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లా దగదర్తి మండల తహసీల్దార్ బాలకృష్ణపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలతో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్తో పాటు ఆయన బంధువులు, మిత్రులు ఇల్లు సహా మొత్తం 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు జరిపి నగదు, బంగారం, ఇతర ఆస్తులను గుర్తించారు. దగదర్తి మండల కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం ఎంబీపట్నం గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఘనంగా ఆవిష్కరించారు. సీనియర్ నాయకులు, గ్రామ నాయకుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ కార్యక్రమంలో స్పీకర్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ కేవలం నటుడిగానే కాకుండా రాజకీయంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చి తెలుగు ప్రజల హృదయాల్లో దైవ సమానులుగా నిలిచారన్నారు. ఎలక్షన్ వచ్చింది. 80 ఏళ్ళు ఎలక్షన్లో పోటీ చేశాను, నేను మళ్ళీ గెలిచాను. అతనే పిలిపించే నాకు ఫోన్ చేసి రమ్మని. ఉదయం 5 గంటల ఇంటికే కలిశాను అతన్ని. నీకు మంత్రి పదవి ఇస్తున్నాను తీసుకోన్నాడు. చిన్న వయసులో నేను భయపడ్డాను, మంత్రి పదవి భయపడ్డాను. ఆవిడ 27 సంవత్సరాలు. నాకు 27 సంవత్సరాలు మంత్రి పదవి చేయగలనా లేదని భయం వేస్తే పర్లేదు చేస్తావు ఈ బ్రదర్ అన్నాడు. అలాగా రాజకీయ జీవితం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. నాకే కాదు, ఎంతోమంది అలాంటి వాళ్ళకి ఎంతోమంది చదువుకున్న వాళ్ళకి ఇచ్చాడు. నా ఎన్టీ రామారావు ఏమన్నాడు తెలుసమ్మా, మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి ఒక తండ్రికి పుట్టారు, అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది. మరి అదే తండ్రి ఆస్తి అబ్బాయికి ఇస్తాడు, అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదు అడిగాడు. ఎవరడుగుతున్నాం రోజుల్లో అంటే అలాగే ఎవరండి, మరి పౌరం నుంచి అలాగే వస్తుందండి సాంప్రదాయం. అమ్మాయికి పెళ్లి చేస్తారు, కట్నం నుంచి పంపించేస్తారండి. ఎప్పుడో పురుతారు, మరి పురుగు పోతే. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన అడ్లూరి అర్జున్ సినీ జబర్దస్త్ టీవీ కళాకారుడు ఏవన్ టీవీ న్యూస్ కు శుభాకాంక్షలు తెలిపారు. జబర్దస్త్ సీరియళ్లలో తన నటనతో ఆకట్టుకుంటున్న ఆయనకు స్వగ్రామంలోని గాదిమంబ తీర్థ మహోత్సవ సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే రాజు, గ్రామ సర్పంచ్ మరియు ఇతర గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సినీ రంగంలో మరింత ప్రగతి సాధించి గ్రామానికి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ముందుగా ఏవన్ టీవీ ఫ్లాష్ న్యూస్ ప్రేక్షకులకి నమస్తే అండి. నా పేరు అర్జున్, మాది అడ్లూరు, అనకాపల్లి జిల్లా చోడవరం మండలం. మా గ్రామం నిన్న శ్రీ గాదేలమ్మ తీర్థ మహోత్సవానికి మా గ్రామం రావడం జరిగింది. మా ఊరి నుంచి అందరూ బాగా ఆదరించి నన్ను హైదరాబాద్ పంపించి ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు నాది 7:30కి మా టీవీలో ఇల్లు ఇల్లాల పిల్లలు సీరియల్ వస్తుంది. అందులో ఇడ్లీ మామ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈరోజు మా గ్రామం వచ్చి సరదాగా 2 రోజులు గడిపి, అలాగే ఈ ఏవన్ టీవీ తెలుగు టీవీ ఫ్లాష్ న్యూస్ ప్రేక్షకులు కూడా ఒకసారి కలుద్దామని మీ అందరితో ఇలా ముచ్చటం జరిగింది. చెప్పండి, అడగండి. ఏది చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ నాటకాల ఇంట్రెస్ట్ తోటే వెళ్ళాము. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా గట్టేలా అవుతుంది కదా. మాది యాక్చువల్ విశాఖపట్నం జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయింది. మా గ్రామం అడ్డూరు, చోడవరం మండలం. మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు కేఎస్ఎన్ రాజు గారు, మా గ్రామ సర్పంచ్ దాసరి అప్పలనాయుడు గారు. అంత నాకు యాక్చువల్గా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, చొక్కాకుల వెంకట్రావు, మేము ముగ్గురు క్లోజ్గా ఉండేవారు. వాళ్ళ ద్వారానే నాకు అవకాశం వచ్చింది. ప్రజెంట్ ఇల్లు ఇల్లాల పిల్లలు మా టీవీలో 7:30కి వస్తుంది. మూవీస్ ఒక 4 ఉన్నాయి, షూటింగ్ అవుతున్నాయి. ఇప్పుడు షూటింగ్ చేసుకుని వచ్చాను. అది ఈరోజు మిమ్మల్ని ఇలా మీ అందరినీ కలిసి ఇలా సరదాగా మాట్లాడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్, వాచ్ అండ్. ఎందుకంటే ఈ ఛానల్ బాగా అటు తెలంగాణ, ఆంధ్రాలో కూడా మంచి పేరుంది.
అలాగే ఇంకా దీనికి మంచి ఆదరణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇడ్లీ మామ. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ అజిత్ బెజెన్లా ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి శాంతి పోతకాలను ఎగురవేసి కార్యక్రమానికి ప్రారంభించారు. ఈ 3 రోజుల్లో మీట్లో జిల్లా వ్యాప్తంగా పోలీస్ టీంలు, అనుబంధ శాఖల సిబ్బందులు వివిధ క్రీడల్లో పాల్గొని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించారన్నారు. ఎస్పీ అజిత్ బెజెన్లా క్రీడల విధి ఒత్తిడిని అధిగమించేందుకు ఉపకరిస్తాయని, గెలుపోటములకు పక్కన పెట్టి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. వారు ముందుకు సాగుతూ ఉన్నారు. గట్టిగా మిన్నంటేలా చప్పట్లు ఉండాలి. వస్తూ ఉన్నారు. తర్వాత కావలి సబ్ డివిజన్ వారు గౌరవ అతిథి వరులకు గౌరవ వందన ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. తర్వాత నెల్లూరు జిల్లాకి తలమానికమైన బ్యాండ్ వారు అద్భుతమైన లావణ్యాసంతో ఈ కవాతును గౌరవ వందనం స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మేడం, ఆత్మకూరు సబ్ డివిజనల్ వారు మన ముందుకు వచ్చారు. తర్వాత మన ముందుకు వస్తున్న 2026 నెల్లూరు జిల్లా స్పోర్ట్స్ మీట్ క్రీడా జ్యోతిని మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. Success. No, this